మ్యారేజెస్ చూస్తున్నాము, దే వెరీ షార్ట్ లివ్డ్. అవును. మ్యారేజ్ సెటిల్ అయిన దగ్గర నుంచి అంటే ప్రీ వెడ్డింగ్ షూట్, సంగీత్ వీటన్నిటి కోసము తీసుకుంటున్న శ్రద్ధ, ఇంపార్టెన్స్, ఖర్చు ఇవన్నీ కూడాను పెళ్లి తర్వాత ఏదైతే కలిసి ఉండాలి అనే దాంట్లో ఎఫర్ట్ దాంట్లో కనిపించట్లేదు. ఓకే. ఒక అడ్జస్ట్మెంట్ అయితే అమ్మాయి అవ్వాలా, పేరెంట్స్ తో కలిసి ఉండాలంటే ఇన్లాస్ తో ఎందుకు కలిసి ఉండాలి, ఇటువంటి క్వశ్చనింగ్ అనేది ఇర్రాషనల్ గా ఉండొద్దు. ఎవరైనా ఇబ్బంది పెడుతున్నారు ఇన్లాస్ ఆర్ హస్బెండ్ అంటే దేర్ ఆర్ డెఫినెట్లీ లీగల్ వేస్ టు డీల్ విత్ ఇట్. అలానే అఫ్ కోర్స్ లీగల్ వే ఇస్ ది లాస్ట్ ఆప్షన్. దానికన్నా ముందు పెద్దవాళ్ళతో చెప్పుకోవడము, షేర్ చేసుకోవడము. ఇప్పుడు నిన్న చూసాం మనం తమిళనాడులో ఒక తిరుపూర్ నుంచి ఒక అమ్మాయి ఎంత బాధపడుతూ ఒక వాయిస్ మెసేజ్ వాళ్ళ ఫాదర్ కి రాసి, నేను ఎవరితో చెప్పుకోవాలి, నాకు ఇంత ఖర్చు పెట్టి ఇంత కట్నం ఇచ్చి నాకు పెళ్లి చేశారు కానీ నాకు నా కష్టం చెప్పుకోవడానికి ఇటు వీళ్ళు లేరు, ఇటు మీరు వినట్లేదు, అడ్జస్ట్ అవ్వాలని చెప్తున్నారు కానీ అని చెప్పి, ఇంత అడ్వాన్స్డ్ ఉన్న సిచ్యువేషన్, ఇంత ఎడ్యుకేట్ అయిన అమ్మాయి కూడా అట్లా చేసుకుంది అంటే there is still a need of awareness, there is still need of instilling confidence in women. ఎటువంటి చట్టాలు ఉన్నాయి, ఎటువంటి అంటే అవెన్యూస్ ఉన్నాయి విమెన్ కి అనేది డెఫినెట్లీ ఇంకా తెలియాల్సిన అవసరం ఉంది. తెలిసిన వాళ్ళకి కొంతమంది తెలుస్తున్నాయి మేడం, కాకపోతే కొంచెం మిస్యూజ్ అవుతుందా అనేది కూడా బయట చాలా టాక్ ఉంది. అంటే ఇప్పుడు ఈ అమ్మాయి కేసులో ₹1,00,00,000 కట్నం ఇచ్చారు, కార్లు అవన్నీ ఇచ్చినా కూడా అనేది ఆ అమ్మాయి అంత చేసినా, అంత పెళ్లి చేసిన అమ్మాయి మైండ్ లో తను ఎదుర్కోవాలి అనేది రాలేదు చూడండి, బయటికి రావాలి. కాకపోతే మిగతా వాటిలో చాలా చిన్న చిన్న సమస్యలకే దాన్ని పెద్ద ఇష్యూలా భూతద్దంలో పెట్టి చూసి చేసుకునే వాళ్ళు ఉన్నారు. అలా కాకుండా ఉండాలంటే అమ్మాయిలు కొంచెం ఎలా ఆలోచించాలనేది మీరు చెప్తారని. ఒకటి, విమెన్ షుడ్ ఆల్వేస్ రిమెంబర్ దట్ దేర్ ఆర్ మెనీ లీగల్ ఆప్షన్స్ అవైలబుల్. హెల్ప్ సీక్ చేయడం అనేది ఫస్ట్ థింగ్. మనము ఐ బిలీవ్ ఫస్ట్ థింగ్ మనకి మనం కాన్ఫిడెంట్ గా ఉండడము, ఏం చేస్తున్నాము అనే అవేర్నెస్ తో ఉండడం. ఓకే, ప్రతి వేసే అడుగు, ప్రతి చాయిస్ ఏదైతే తీసుకునేది ఉంటుందో ఇవన్నీ కూడాను మన ఇండిపెండెన్స్ కావచ్చు, సేఫ్టీ కావచ్చు, ఇవన్నీ కూడాను హెల్ప్ చేస్తున్నాయా లేదా అనేది చూసుకోవాలి. మనం ఎటువంటి సర్కిల్లో ఉంటున్నాము, ఎటువంటి చాయిస్ ఆఫ్ అంటే పాత్ ఎటువంటిది ఎన్నుకుంటున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ తక్కువ రోజులు పరిచయం ఉన్న వాళ్ళతో వెళ్ళిపోవడమో, లేకపోతే ఏదైనా ఇంటిమేట్ లో ఇటువంటి సిచ్యువేషన్స్ లో ఎటువంటి దారి మనం ఎన్నుకుంటున్నాం, ఎందుకు ఎన్నుకుంటున్నాం అంటే ఒక ప్రెషర్ తోనా, లేకపోతే సొసైటీలో అందరూ చేస్తున్నారు కాబట్టి మనం కూడా చేస్తున్నామనా, లేకపోతే ఒక మోరల్ స్టాండర్డ్స్ అనేవి చెప్పక ఎవరును తెలుసుకోక, ఇవన్నీ కూడా మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది.